అందరికీ నమస్తే. ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కు తిప్పి కొడితే ఇంకో 15 దినాలు లేదు. అందుకే పెద్ద సార్లు చిన్న సార్లు అందరూ రంగంలోకి దిగిండ్రు. ఐతారం లేదు, సోమారం లేదు, పండుగ లేదు, పబ్బం లేదు. బస్తీల పొంటి ఒక్కటే సుడి పెడుతుండ్రు. బస్తీమే సవాల్ అంటుండ్రు. నెరి పబ్లిక్ అంతా ఇండ్ల కాన్నే ఉంటున్నారు అనుకున్నారో ఎట్లనో మరి. లీడర్ సాబుల సండే మీటింగులు గట్టిగానే నడిచినాయి చూడుండ్రి. పట్నంలో గెలిచి చూపియాలే అని పట్టు వచ్చినట్టే పనిచేస్తున్నాయి పార్టీలన్నీ. లీడర్ల ముచ్చట్లతోని జూబ్లీ హిల్స్ వాడాలన్నీ మారు మోగుతున్నాయి. ఇటు చెయ్యి పార్టీ వాళ్ళు, అటు కారు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు తాపకో కాడ మీటింగులు పెట్టి మోత మోగిస్తుండ్రు. ఇట్లనే షేక్పేట దిక్కు మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు రాష్ట్రంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుందని సర్కారు వాళ్ళని గట్టిగానే సాపించిండు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న పోటీ ఏదైతుందో, కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఆలోచించు. కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు. వాడు బుల్డోజర్ పంపుతాడు, తర్వాత మమ్మల్ని అనకూరి. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ మంత్రులంతా చౌరత్తల కాడ మీటింగులు పెట్టి ఎగస్ పార్టీ వాళ్ళని ఏకి పారేస్తుండ్రు. మధురానగర్ చౌరత్తల మంత్రి సీతక్క ముచ్చట చూడండి ఎట్టున్నదో. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే, గల్లీలు డెవలప్ కాలే, మరి పేదలకు ఉద్యోగాలు రాలే, ఉపాధి రాలే. కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి మరి కిలోకు బయట అయితే 30-40 రూపాయలు ఉంటే ఈ రోజు ఉచితంగా బియ్యం పంపిణీ మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. కాదన్నట్టు సన్న బియ్యం కాడి నుంచి పీరీ బస్సు దాకా ఇచ్చిన పథకాలన్నిటి గురించి గట్టిగానే చెప్పుకొస్తుండ్రు లీడర్లు. ఒక్క సీతక్కనే కాదు, అటు రేమత్ నగర్ లో ఇంకో మంత్రి కోమటిరెడ్డి సార్ కూడా నవీన్ యాదవ్ ను పక్కన పెట్టుకొని ప్రచారం చేసిండు. ఒక్క మంత్రులే కాదు, సీఎం రేవంత్ సార్ కూడా జూబ్లీ హిల్స్ లో రోడ్ షోలు పెట్టాలని తయారైతున్నాడట. వచ్చే 2 వారాలలో రోడ్ షో మీటింగులల్లా ముఖ్యమంత్రి సార్ ముచ్చట్లు జోరు ఉంటాయని చెప్తున్నారు. ఇగిదిట్లుంటే ఎలక్షన్ అయితే జూబ్లీ హిల్స్ ఉన్నది గాని కారు పార్టీ వాళ్ళు మాత్రం పట్నం అంతా తిరుగుతాండ్రు. సికింద్రాబాద్ లో ఉన్న అమాలి బస్తీలా బొడ్రాయి పండుగ అయితే మాజీ మంత్రులు అంతా కలిసిపోయినరు. పబ్లిక్ ను పాయిరంగా అరుచుకుండ్రు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు సుతా అయిన కాడికి ప్రచారం జోరుగానే చేస్తుండ్రు. ఇక జూబ్లీ హిల్స్ లో లీడర్ల ప్రచారం అట్లుంటే కంటోన్మెంట్ నియోజకవర్గం ఓటర్లు జరంత మంది జూబ్లీ హిల్స్ కు వచ్చి ప్రచారం చేస్తుండ్రు. ఆగ చూడండి రాజ్య అక్కలంతా బూరు వీకేసిన కోళ్లను చేతుల పట్టుకొని తిరుగుతాండ్రు. ఆ అబ్బర కొడుకు గింత బహిరంగంగా పట్ట పగలు పబ్లిక్ కు కోళ్లు పంచుతాండ్రు. ఇలా చల్ల సంగపోళ్ళు ఏమనరా అనుకునేరు. ముచ్చట గది కాదు, ఇక చూడర్రే. నేను కంటోన్మెంట్ నుంచి వచ్చినాము. 6,000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2,500 మహిళలకు అన్నది ఇయ్యలేదు, 4,000 పింఛన్ అన్నది ఇయ్యలేదు. ఇవన్నీ ఏమీ ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట. ఇక్కడ మీరు మంచోళ్ళకు చూసి ఓట్లు వేయండి, మోసం చేసే వాళ్ళకి ఓట్లు వేయరు. లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి ఉండదు. అది అసలు కథ. బూరు వీకిన కోళ్లను పట్టుకొని వచ్చి ఇగో గిట్టనే అవుతుంది పరిస్థితి అని చూపిస్తాండ్రు. కంటోన్మెంట్ అక్కోళ్ళంతా బస్తీల పొంటి తిరుగుకుంటా ప్రచారం చేస్తాండ్రు. మా దగ్గర బై ఎలక్షన్లు వస్తే ఓట్లేసి మోసపోయినాం, మీరైతే మోసపోకుర్రి అని చెప్తుండ్రు. లీడర్ల ప్రచారం కంటే గీ అక్కోళ్ళ ప్రచారం భలే గమ్మతున్నది కదా అనుకుంటారట పబ్లిక్. మరిగా గాలి ఎటు వీస్తుందో, ఎవళ్ళ పంట పండుతుందో ఇంకో 15 దినాలలో తెలిసిపోతుంది. ఈ పారి ఆనలతోని భలే తిప్పలైందబ్బా. ఎండాకాలం లేదు, ఆనకాలం లేదు, సరిచి ఇడిచిపెట్టినాయి. కాదు ఈడవలే, ఇంకా కూడా సరుస్తూనే ఉన్నాయి. రోహిణి కార్తెలే షాలైన వానలు ఇప్పుడు చలికాలం వచ్చినా ఆగుతలేవు. దానికి తోడు అప్పుడోటి ఇప్పుడోటి తుఫాన్లేసి ఇంకింతొనికిస్తున్నాయి పబ్లిక్ ను. ఇగో ఆంధ్ర పబ్లిక్ గీ ముచ్చట మీ కొరకే. ఇక ఇప్పటి సంది ఓ 4 గొద్దుల దానిక జరంతా పైలంగా నాటుండోలి. ఎందుకంటారా బంగాళాఖాతంలో మల్లో పలు తుఫాన్ లేచిందట. దక్షిణం రోకున్న అండమాన్ల తుఫాన్ లేచి చిన్నగా తూర్పు రోకు గాలి తోలుకుంటా బంగాళాఖాతానికి తూర్పు దక్షిణాల నడుమున్న ఆగ్నేయం దిక్కుకు అల్పపీడనం అయిందట. ఇది మేమంటున్న ముచ్చట కాదు, మొగుల అధికారులు చెప్తున్న ముచ్చటే. అట్టికి వచ్చేటి 3 వద్దులలో వాయుగుండం లెక్క అవుతుంది అంటున్నారు. అన్నేమో గాని కోస్తాంధ్ర జిల్లాలు ఇటు రాయలసీమ జిల్లాలలో పొట్టు రాలుతాయట చినుకులు. అందుకనే రెడ్ అలర్ట్ పెట్టిరు కూడా ఇప్పటికే అధికారులు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తీవ్ర సైక్లోన్గా
పరిణమించే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ అని పేరు పెట్టిరు. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల రూవడి మీద గాలులు దోలేటట్టున్నాయట. అందుకనే అయిందానికి కాందానికి పబ్లిక్ బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసిరు కూడా ఇప్పటికే. అయితే ఇదే ముచ్చట మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్లతోని పోలీస్ అధికారులతోని వీడియో కాన్ఫరెన్సులు పెట్టి మాట్లాడిండు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఎప్పుడొచ్చి మీద పడుతుందో కూడా తెలవకుంటుంది ఈ తుఫాను. కాబట్టి జనంత పైలంగుండు. ఏం చెప్తున్నా. ఏపీల షర్మిలక్క, తెలంగాణల కవితక్క ఇద్దరే ఉన్నారు. ఆడ షర్మిలక్క అన్నతోని లాడాయి చేసి షెయి పార్టీలో చేరితే ఈడ కవితక్క బాపు అన్నల మీద కన్నెరయ్యేసి సొంత గుంపును తయారు చేసుకున్నది. అన్నట్టు జనం బాట అనే పేరంటం పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతాంది కదా. మరిగా రెండో రోజు ఎక్కడికి పోయింది ఏం కథ అనేది అట్లా పోయి అడుచుకొని వద్దాం పాన్లి. కవితక్క జనం బాట కార్యం మస్తు హుషారుగా నడుస్తుంది. జాగృతి కార్యకర్తలు ఎంట నడిచిరాంగా అక్క ఎత్తుకున్న కార్యం చిన్నగా మెల్లగా ఊపు అందుకుంటాంది. రెండో రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో తిరిగింది కవితక్క. అటు దిక్కుండే రైతుల తిప్పలు అరుచుకున్నది. మొదలు బైరాపూర్కు పోయి ప్రకాష్ అనే గీ రైతన్నను పరామర్శ చేసింది. అయితే గీ వీళ్ళు పంట ఇంకా కొన్ని వద్దులు అయితే గోస్తమానంగా అడవి అధికారులు వచ్చి గడ్డి మంది వేసి నాశనం చేసిర్రాట. ఆగో గా ముచ్చట అక్కకి చెప్పుకొని కండ్ల నిండా నీళ్లు తీసిండ్రు. పోటువలు చూపించుకుంటా ఎట్లా చేసిండ్రో చూడక్క అని వాళ్ళ శోకం పెడితే పాపం అక్క సుత సెంచరిల్లింది. అటెనక ఏం కాదు నేనున్నా సర్కారుతో మాట్లాడి సరిపోని నష్టపరిహారం ఇప్పిస్తా అన్నట్లు హామీ ఇచ్చిందట. అట్లనే పని అధికారులకు కొన్ని హెచ్చరికలు సుత చేసింది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ఒకటే, ప్రాజెక్టు కట్టనప్పుడు ఇది ఇయ్యాల కాకపోతే రేపన్నా పట్టా చేపిస్తాం మేము రైతులకు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాత్రం నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఒకటి. రెండు, కలెక్టర్ గారు ఈ 9 తండాలలో ప్లస్ 2 జీపీలలో, ఒకటి మంచిప్ప, ఒకటి బైరాపూర్, ఈ 3 జీపీలు ఆల్మోస్ట్ 9 తండాలు ఇంకా అటు కూడా ఉన్నాయి. ఆ అన్నిట్లో కూడా ROFR పట్టాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. వాటికి ఇమీడియట్ గా పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కాదన్నట్లు మంచిప్ప రిజర్వాయర్ ముంపు తగ్గిస్తామని సీఎం సారే చెప్పిండు. అది ఇంతవరకు గాలే. అట్లనే పోడు భూములకు పట్టాలు ఇచ్చుడే కాకుండా ముంపు గ్రామాల పబ్లిక్ కూడా భూములు ఇవ్వాలి అని సర్కారును గట్టిగా నిలదీసింది. అంతేకాదు జంగల్ల పొంచి ఎల్లకనో పంటలు పండించుకుంటా అన్న గిరిజన రైతులను అడవి అధికారులు పంతనాములొద్దు, ఇట్లా ఇంకో పాలైతే గిరిజన రైతుల తరఫుకేంచి నేనే కొట్లాడతా అని హెచ్చరిక చేసింది. ఏదేమైనా జనం బాటశాలైన రెండొద్దులకే సర్కారు మీద గీ తీర్ల బాణాలు ఎత్తుందంటే ఇక కడమ జిల్లాలన్నీ తిరిగితే ఇంకేమంటదో ఏమో కవితక్క అనుకుంటారు చాలా మంది. అండ్లు ఖరాబ్ అయితే మెకానిక్ షెడ్ గొంచబోతాం. ఆడ మెకానిక్ అన్న బండంతా చూసి ఏం పోయిందో అది మంచిగా చేసి ఇస్తుంటాడు. ఎక్కడైనా గిట్లనే ఉంటది. కానీ ఇంకా జయశంకర్ జిల్లాలో మాత్రం ఓ పనిమంతుడు బండిని మెకానిక్ షెడ్డుకు పట్టుకోపోకుండా దావఖానకు తీసుకొచ్చిండు. మరి ఇది ఎసొంటి బండి, ఎందుకు తీసుకొచ్చిండో మీరే చూడండి. చూస్తున్నారులా, పేషెంట్ తో పాటు బండి సూత దావఖానలో చేరింది. వచ్చిని బండికేమైంది దోస్తు, ఎందుకు ఇట్లా లోపలేసిరు అనే కదా మీ డౌట్. ఇక అసలు ముచ్చట్లకు పోదాం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్లో ఉన్న ఓ సర్కారు దవాఖానా. ఈ బండి అందులో పనిచేసే ఓ డాక్టర్ దట. అయితే బండి ఛార్జింగ్ లేదని చెప్పి ఏకంగా పేషెంట్లు వేసే తావులనే పెట్టిండు ఛార్జింగ్. అదేపై పెట్టింది ఏ జంగలనో బొంగలను అనుకుంటే ఏదో అనుకుందాం కానీ ఇట్లా రోగులు వండుకునే తావులో పెట్టిండు పనిమంతుడు. అంటే చూసుకోరి ఆ సిపాయికి ఎంత బాధ్యత ఉందో. మరి దవాఖానా అంటే ఒక్క మనసులోనే కాదు, బండను సూత ఛార్జింగ్ పెట్టే స్టేషన్ అనుకుంటో ఏం పోడవు కానీ కరెంట్ తీగ తగిలిచ్చి అవతల పడ్డాడు. ఆగింత ఏదైనా ఎడమటం అయ్యి మంటలు వేస్తే ఎంత ఆగం ఏం కథ. అందులో ఈ నడుమ ఛార్జింగ్ బండ్లు గాలిపోయిన ముచ్చట్లు మస్తు చూస్తున్నాం. అటువంటిది గిట్ట లోపల పెట్టిపోతే ఎవరు ఇల్లు మునగాలే? గింతనన్న సోయి ఉండద్దా? ఏంది లాపర్వా అంటే మేము సర్కారు అధికారులు మమ్మల్ని ఎవరంటారనే బిర్రా. అంతేకాదు అదే తావులో పేషెంట్లు బండ్లు పెడతామంటే ఈ దవాఖానలు ఒప్పుకునేటోళ్ళేనా అని గర్వవుతుర్రు. ఏదేమైనా ముచ్చట జిల్లా దవాఖాన పెద్ద అధికారికి ఎరుకైందో లేదో కానీ ఈ ఉద్దరకం చూసినా బండి అని మీద ఏమైనా చర్యలు తీసుకుంటూ లేదో చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇయాల రేపు పెండ్లి చేసుడంటే మాటలా, అండ్లా ఆడిబిడ్డల పెండ్లిళ్ళంటే మామూలుగుంటదా? లక్షల రూపాయలు ఓ షల్లుని కొనుక్కోవాలి. బట్టలు, బంగారము, పోటువోలు, వీడియోలు, వచ్చిన చుట్టాలకు పెట్టువళ్ళు, యాటలు కోసి కమ్మగా భోజనాలు, ఓ బొచ్చడు ఖర్చులుంటాయి. ఉన్నోళ్ళంటే ఎంత గొప్పగా అయినా వేసుకుంటారు. కానీ ఎల్లని సంసారాలు చేసేటి పబ్లిక్కే తిప్పలైతది. అగో అసొంటోళ్ళ కొరకే గింత మంచి ఉపాయం చేసిండ్రు.
ముత్యాల పందిట్లే 111 కొత్త జంటలు అవు సామూహిక లగ్గాలే. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 111 జంటలకు ఒకటే పాలి లగ్గాలు చేసిరు రెడ్ క్రాస్ సంస్థలు. పెద్ద ముచ్చట ఏందంటే ఈ లగ్గంలో కూర్చున్న కొత్త జంటలకు ఆశీర్వాదాలు ఇచ్చేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పెద్ద చుట్టాల లెక్కన వచ్చారు. ఇటు సంస్థ తరపుకించి కొత్త జంటలకు పట్టుబట్టలు పెట్టారు. బాషింగాలు కట్టుకున్న కొత్త జంటల్ని మేళతాళాలతో మండపానికి తీసుకొచ్చారు. అందరూ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాక లగ్గానికి వచ్చిన పెద్ద చుట్టాల నడుమ పుస్తెలు కట్టి కొత్త జంటలు ఒక్కటైనాయి. పెద్దోళ్ళ దీవెనార్థులు తీసుకొని మస్తు మురిసిపోయారు. ఆడవిళ్ళ పెళ్లిళ్లు చేసేందుకు పేదోళ్ళు రందిపడొద్దని అందరికి ఒకటే పాలి ఒకటే లగ్గంలో ఒకటే పందిరి కింద పీటలేసి కూసోబెట్టి లగ్గాలు చేసేది అన్నట్టు గీతీలుగా. పెళ్లిళ్ల పేరు మీద లక్షలు ఖర్చు అవుతుందని ఎరక చెప్పేందుకే ఇటువంటి ఉపాయం చేసేదేమో మరి. మళ్ళట్టాన్ని చుట్టపక్కలకు చెప్పుకోలేదు గిట్టనేమో అనుకునేరు. అందరికి చెప్పుకున్నారు. అందరు వచ్చి అత్యంతలేసి దీవెనార్థులు పెట్టి పోయిరు కూడా. ఇదిట్టుంటే ఇటు గవర్నర్ సార్ వస్తున్నాని పోలీస్ బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిరు అధికారులు. గంత పెద్ద చుట్టం వస్తుందంటే పెట్టరా ఇక. ఏదైతే గానీ పుస్తమెట్టెలు కొనిచ్చిరు, పేదోళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసిరు, వచ్చిన చుట్టాలకు భోజనాలు పెట్టిరు అంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. గాళ్ళకి నేను దొరుకుతాన్రా బండి ఎక్కిన్నా అంటే రాకెట్ ఉరికినట్టే. మూలమడత కాడ ట్రాఫిక్ పోలీసులున్నా మన దారి అడ్డదారి అనుకుంటా బండ్ల మీద రయ్య ఉరుకుతుంటారు చాలా మంది. నెత్తికి హెల్మెట్ పెట్టుకునే బదులు నంబర్ ప్లేట్కు మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్లు చూస్తుంటారు. మరి గిసొంటికి మత్తు తెలవనట్టున్నది గీ కాకకు. అందుకే గిన్ని చలాన్లు. తెలంగాణ మొత్తంలో ఉత్తమ డ్రైవర్ అంటే గీ అన్ననే కావచ్చు పోండ్రి. ఎందుకంటే అన్న బండి నడుపుడు అట్టుంటది. అవు మరి 120 చాలాన్లు, 29,560 రూపాయల పెండింగ్ ఫైన్లు. గీ అన్న పేరు కిరణ్ కుమార్. కరీంనగర్ లో ఉన్న గణేష్ నగర్ లో ఉంటాడు. మనోని ఉత్తమ డ్రైవింగ్ కు 120 చాలాన్లు కొడితే 29,560 రూపాయలు ఫైన్లు పడ్డాయి. అయినా ఒంట్లో భయం లేదు, కండ్లల్లో బెరుకు లేదు కాకకు. చల్ నన్నెవడ్రా ఆపేది అన్నట్టే బాగా చెప్తా బండి వేసుకుని రోడ్డు ఎక్కిండు. కరీంనగర్ లో ఉన్న కమాన్ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు బండి ఆపి చెకింగ్ చేస్తే మనోని భాగవతం అంతా బయటపడ్డది. గన్నిగానో ఫైన్లు ఎట్లా పడ్డాయంటే నెత్తులకు షిప్పలు లేనందుకు, అడ్డగోలుగా బండ్లు నడిపినందుకు, రాంగ్ రూట్ లో రయ్యి అనుకుంటా ఉరికినందుకే. నెత్తికి షిప్ప పెట్టుకోవాలంటే శీతల పెట్టేటట్టుంది కాకకు. ఇంకేముంది, దొరికినప్పుడల్లా ట్రాఫిక్ వాళ్ళు టిక్క ఫోటోలు కొట్టిరు, చాలాన్లు పంపించారు. గన్నిగానం చాలాన్లున్నా బండేసుకొని మనోడు బాజాప్తా తిరిగినా ఇన్నొద్దులు ఏడ ఆపలే, ఫైన్లు కట్టమని అడగలే. ఇప్పుడు దొరికేటాళ్లకు మనోని బండి మీద ఉన్న ఫైన్ల లెక్కలన్నీ చూసి కళ్ళు బయర్లు గమ్మినలా కావచ్చు పోండ్రి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు. ఫైన్లు కట్టి బండి తీసుకొని పోమన్నారట పోలీసు సార్లు. బండి అమ్ముకున్నా గండిగానం పైసలు రావేమో అనుకున్నట్టుండు కావచ్చు అన్న. బండిని పోలీసు వాళ్ళకే అప్పచెప్పి ఇంటికి పోయిండట. వాజీబేగా బండి బేరం పెట్టినా దండగల మందం కూడా పైకి రానట్టే ఉంది చూస్తుంటే. 50-50 ఆఫర్లు పెట్టినప్పుడు కట్టుకుందాం అనుకున్నట్టుండు కావచ్చు. ఆఫర్ల కోసం ఎదురు చూసుకుంటుంటే ఇగో ఇట్లా 1 బాయ్ 2 బాయ్ 120 చాలాన్లాయే. బండి పోలీసు వాళ్ళు గుంజుకపోయేటి కథ ఆఖరికి. ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.